హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో కథతోటి కొత్త కథతోటి మేము ముందుకు వస్తున్నాం. ఒక ఒక సాధువు ఊళ్ళో తిరుగుతూ ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడి వీధులలో నడుస్తూ ఉంటే నేలపై పడి ఉన్న నాణ్యం ఒకటి అతడి కంటపడింది. వంగి చేతిలోకి తీసుకున్నాడు. కానీ ఆ నాణ్యం వల్ల అతడికి ఏం ఉపయోగం లేదు. ఉపయోగం లేకపోవడం కాదు, అవసరం లేదు. తన దగ్గర ఉన్నవేవో ఉన్నాయి, అవి చాలు. ఆ నాణ్యం వల్ల కొత్తగా వచ్చే దినుసుల గురించి అతడు ఆలోచించడం లేదు. అందువల్ల ఆ నాణ్యాన్ని ఎవరికైనా ఇవ్వాలనుకున్నాడు. దాని అవసరం ఉన్న వాళ్ళ కోసం రోజంతా వెతికాడు. ఎవరూ కనిపించలేదు. చివికిన బట్టలతో కొందరు ఎదురైన వాళ్ళు సంతోషంగానే ఉన్నారు తప్ప ఎవరిని చెయ్య చాపడం లేదు. సాధువుకు సంతోషం వేసింది. ప్రజలు సంతృప్తిగా ఉండడం అతడికి సంతోషాన్ని ఇచ్చింది. ఆ రాత్రి అక్కడే ఒక చోట విశ్రమించాడు. తెల్లారి సాధువు నిద్ర లేవగానే ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు తన సైన్యంతో పక్క రాజ్యంపై దండెత్తకు వెళ్తూ కనిపించాడు. అతడి బలగాలు సాధువు ఉన్న చోటకు రాగానే రాజు వారికి ఆగమన సైగ చేసి రథం నుంచి కిందకి దిగి సాధువుకు నమస్కరించాడు. ఓ సాధువు పుంగవ, రాజ్య విస్తరణ కోసం నేను దండయాత్రకు వెళ్తున్నాను. నాకు విజయం కలగాలని ఆశీర్వదించండి అని కోరాడు. సాధువు తనకు దొరికిన నాణ్యాన్ని ఆ రాజు చేతిలో పెట్టాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఏమిటి దీని అర్థం అన్నట్టు సాధువు వైపు చూశాడు. సాధువు చిన్నగా నవ్వి, ఓ మహారాజా, ఈ నాణ్యము మీ రాజ్యంలోనే నాకు దొరికింది. దీని అవసరం నాకు లేకపోవడంతో అవసరం ఉన్న వాళ్ళ కోసం అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలని నిన్నటి రోజంతా వెతికాను. అలాంటి వాళ్ళు ఒక్కరూ కనిపించలేదు. అంత సంతృప్తిగా కనిపించారు. ఉన్నదానితో సంతృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలి ఆరాటపడుతున్న వ్యక్తి మీరొక్కరే కనిపిస్తున్నారు. అందుకే ఈ నాణ్యాన్ని మీకు ఇచ్చానని చెప్పాడు. రాజు అంతరార్థం గ్రహించాడు. దండయాత్ర ఆలోచన విరమించుకుని వెనుదిరిగాడు. నిరంతరము లేని దానికోసం ఆరాటపడుతూ ఉంటే ఉన్నదాన్ని అనుభవించే భాగ్యాన్ని కోల్పోతాం. ఆ భాగ్యం లేనివాడు ఎంత ఉన్నా ఏమి లేనివాడే. ధనదాహము కోరికలు ఉన్నవారికి గుణపాఠం. ఈ కథ మీకు నచ్చితే లైక్